హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ మీ అందరికీ స్వాగతం. ఈ వర్షాకాలంలో చల్లని సాయంత్రం వేళ ఏదైనా క్రిస్పీ అండ్ క్రంచీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ఒక పర్ఫెక్ట్ స్నాక్ ని, అయితే రెసిపీని చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 1 ఫుల్ బౌల్తో నేను వేసిన గుళ్ళు తీసుకున్నాను. 3/4 బౌల్తో నేను శనగపిండి తీసుకున్నాను. హాఫ్ బౌల్ నేను రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను, అంటే బియ్యం పిండి. 1 టీ స్పూన్ ఫ్రెష్ గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసాను. చాట్ మసాలా పౌడర్ అస్సలు స్కిప్ చేయదు, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ పసుపు వేసి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత హ్యాండ్స్ తో ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకుని వాటర్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుందండి ఈ రెసిపీకి. వాటర్ అనేది కొద్దిగా పోసుకుని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. యూజువల్ గా ఈ మసాలా పీనట్స్ ఆర్ పల్లి పకోడీ రెసిపీ అనేది మనం స్వీట్ షాప్స్ లో అలాగే బేకరీస్ లో చూస్తూ ఉంటాం. చాలా పర్ఫెక్ట్ గా, అంటే మనకి చూపులకే బాగా క్రిస్పీగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా తేలిగ్గా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గోరువెచ్చగా వేడి చేసుకున్నటువంటి ఆయిల్ ని వేయండి. సో ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ కొంచెం వాటర్ అనేది పోసి పిండిని బాగా స్టిఫ్ గా వచ్చేటట్టు కలుపుకోవాలి. మనం వేసిన ఈ పిండిలన్నీ అలాగే ఈ మసాలా స్పైసెస్ అంతా కూడా ఈ పిండి మిశ్రమం మొత్తం కూడా మనం తీసుకున్న పల్లీలకి పట్టే విధంగా చూసుకోవాలి. సో ఈ వీడియో క్లిప్ లో కన్సిస్టెన్సీ ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఉండాలి మనకి ఈ పల్లి పకోడీ ప్రిపేర్ చేయడానికి. కన్సిస్టెన్సీ అనేది లూజ్ గా ఉంటే ఈ రెసిపీ అనేది అస్సలు కుదరదండి. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీని బేస్ చేసుకుని మనకి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ గా రావటం అనేది జరుగుతుంది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసుకుని హీట్ కి పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఈ మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లోకి విడివిడిగా వేసుకుంటూ ఉండండి. అంటే ఒక్కొక్క పల్లి పప్పుని ఇలా వేసుకుంటూ ఉండండి. మనం ఒకేసారి మొత్తం గనక వేసేసినట్టయితే అది ముద్దలుగా ఉండి శనగపిండి మిశ్రమం అనేది ఎక్కువగా కనిపిస్తూ పల్లీలు అనేవి దేనికే సెపరేట్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క పప్పుని ఇలా దేనికది ఇండివిజువల్ గా కోట్ అయిపోయి ఉంటుంది కదా, సో దాన్ని విడివిడిగా దానిలోకి డ్రాప్ చేసుకోండి. మరీ ఎక్కువ వేయొద్దండి ఒకేసారి కడాయిలో. సో మీకు అది బాగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం స్పేషియస్ గానే ఉండేటట్టు చూసుకోండి. ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ పల్లి పప్పుల్ని ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ దాని మీదకి ఇట్లా కుక్ చేసుకుంటూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మీరు దాన్ని రిమూవ్ చేసేయండి. అది బయట చల్లారే కొద్దీ ఇంకొంచెం డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో మనకి వేసిన పప్పులు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి అని అంటే అవి లోపల బయట కూడా బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు. సో ఆ స్టేజ్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి ఒక జాలి ఆరస్ చిల్లులు గరిట పెట్టి దాన్ని రిమూవ్ చేసేసేయండి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి. అంతే, మన ఎంతో యమ్మీ క్రంచీ టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ మసాలా పీనట్స్ ని మనం ఈవినింగ్ టైం స్నాక్స్ గా సర్వ్ చేసుకోవచ్చు, ఆరల్స్ కప్ ఆఫ్ టీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇలా గనక పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోగలిగితే ఈ మసాలా పీనట్స్ అనేవి మనకి నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే 3 to 4 days పాటు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అదే మీరు గనక శనగపిండి మిశ్రమం అనేది కుక్ అవ్వకుండా కంప్లీట్ గా మీరు గనక రిమూవ్ చేసేసినట్టయితే నెక్స్ట్ డేకి పాడైపోతాయి. సో టిప్స్ అన్ని గుర్తుంచుకోండి, పక్కా రెసిపీని ఎంజాయ్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.